ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడమే మిస్సింగ్ కు కారణమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నరసాపురం ఎంపీటీఓ వెంకటరమణ అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం నాడు ఇంటి నుంచి వెళ్లిన ఆయన మిస్ అయ్యారు. నరసాపురంలో ఎంపీటీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తూ ఉంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటరమణ అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని, ఇంటికి రావటం ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత ఎంపీటీఓ ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తన పుట్టినరోజు చనిపోయే రోజని అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్ కు మెసేజ్ పంపించారు. వెంకటరమణ మెసేజ్ పెట్టిన వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తొలుత రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆయన మొబైల్ ను ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ ఏలూరు కాలువ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటరమణ కాలువలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో వెంకటరమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు గాలిస్తున్నారు. 11ంటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంకా లేట్ అవుద్దన్నారు. ఇంకా రాలేదు. అప్పటి నుంచి ఫాదర్ తో లాస్ట్ గా 3ంటికి చేశారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీస్ లో. పేర్లో ఇన్ని లెటర్ రాశారండి. ఫోటో పెట్టారండి. అక్కడి నుంచి ఫోటో పెట్టారండి. నైట్ 1:15కి ఫోటో పెట్టారండి. ఇలా ఉండలేకపోతున్నారు. హెరాస్మెంట్ ఎక్కువైంది. నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యం వెనుక మాధవాయిపాలెం పెరిరేవు పాటదారు లక్షల్లో బకాయిలు ఉండటమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ పంట నిర్వహణ బాధ్యత నరసాపురం అధికారులది. ఎన్నికల కోడ్ తర్వాత ఈ రేవు నిర్వహణకు 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా పాటదారులు ముందుకు రాలేదు. దీంతో గతంలో ఏర్పాటైన జేఏసీ సమావేశమై ఏప్రిల్ 1 నుంచి రేవు నిర్వహణను గత పాటదారుకు రోజువారీ చెల్లింపుల ప్రాతిపదికన అప్పగించింది. కానీ లీజుదారుడు 55 లక్షలు బకాయి పడ్డారు. దీంతో అధికారులు రేవును ఈ నెల 3న స్వాధీనం చేసుకుని నిర్వహణ చేపట్టారు. జేఏసీ సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కావడంతో పాటదారుకు మద్దతుగా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నట్లు వాట్సాప్ లో వెంకటరమణ వెల్లడించినట్లు సమాచారం. అయితే ఎంపీడీఓ వెంకటరమణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. నిందితులు 55 లక్షల రూపాయలు ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నారని తెలిపారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించలేదని వాపోయారు. గత 3.5 నెలల నుంచి నిందితులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు రికవరీ చేయకపోవటం వలన నన్ను బాధ్యుని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారమని వెల్లడించారు. 33 ఏళ్లు నిజాయితీతో పనిచేశానని, తనకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులపై ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉండేవో వెంకటరమణ ఉదంతమే ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన క్షేమంగా ఇంటికి రావాలని శ్రేయోభిలాషులు కోరుతున్నారు.